బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం జరగనుంది. సుప్రీంకోర్టులో కవిత ఈడీ కేసు పిటిషన్పై విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ఈ రోజు విచారణ సందర్భంగా ఈడీ నోటీసులకు కవిత హాజరు కావడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ క్రమంలో ఈడీ నోటీసులను సవాల్ చేయడం వల్లే హాజరు కాలేదని చెప్పిన కవిత తరపున లాయర్ కపిల్ సిబల్ ఇక అనంతరం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, కవిత కేసులను ఉమ్మడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 16వ తేదీన తుది వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు సూచించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్ను రద్దు చేయాలని పిటిషనర్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు.